యమ్మీ యమ్మీ మసాలా పప్పు, దానికి అంచుకు ఉల్లిగడ్డ, ఎర్రగడ్డ అంటారు, ఉల్లిగడ్డ, మేమైతే తెలంగాణలో ఉల్లిగడ్డనే అంటాం. ఇది వచ్చేసి మనకు కరివేపాకు పొడి. మనకు ఆడవాళ్ళకి చాలా మంచిది కరివేపాకు పొడి. పీసీఓడి ఉన్న వాళ్ళు కూడా సూపర్ హెల్తీగా ఉంటారు. యమ్మీ యమ్మీ బ్యాట్స్, యమ్మీ మసాలా పప్పు ఇలా కలుపుకొని, మీకు నెయ్యి ఇష్టం అనుకున్న వాళ్ళు కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి, సూపర్ అసలు. ఇలా హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత మీ వంటలకైతే వచ్చేసింది సింపుల్ రెసిపీస్తో. ఇక్కడ నేను మసాలా పప్పు చేస్తున్నాను, కందిపప్పు. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా 10 నిమిషాలలో చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే పప్పు చాలా బాగా వస్తుంది. అయితే ఇక్కడ నేను నానబెట్టలేదు, ఇప్పుడే నానబెడుతున్నాను. ఒక 10 మినిట్స్ నానుతుంది మనం అన్నీ రెడీ చేసుకునే వరకు. కందిపప్పు తగినంత తీసుకొని పక్కన పెట్టేసేయండి. నానబెట్టి ఒక 4 చిన్న సైజ్ ఆనియన్స్, ఎల్లిగడ్డ, మనకు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఓకేనా, ఇంత ఇంగ్రీడియంట్స్ కావాలి. ఇంకా వచ్చేసి ఏంటంటే కొద్దిగా జీలకర్ర. మా దగ్గర కరివేపాకు అయితే అందుబాటులో లేదు. మా కిచెన్ అస్సలు బాగాలేదు, ఇలా ఏమనుకోకండి, అక్కడ ఉంది. అయితే 4 ఆనియన్స్, పప్పు నానే వరకు ఇది కట్ చేసేసుకుందాం మనం. ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకొని, మసాలా పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో టమాటా యాడ్ చేయము. కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మనకు చింతపండు పడుతుంది అంతే. ఏం లేదండి, పప్పు ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఈ పప్పు మనము రోటీకైనా బాగుంటుంది, వైట్ రైస్కైనా బాగుంటుంది. పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. కొద్దిగా స్పైసీగానే ఉండాలి మసాలా పప్పు, చాలా బాగుంటుంది మనకు. దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేయొద్దు, ఓన్లీ ఎండికారం. ఇలా ఈజీ రెసిపీస్ మీకేమన్నా కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. బ్యాచిలర్స్ కానీ హాస్టల్లో గర్ల్స్ కానీ ఈజీగా ఫటాఫట్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ ఆనియన్ ఎప్పుడైనా పొడుగా కట్ చేసుకోవాలి పప్పుకి. ఇలా పొడుగా కట్ చేసుకోవడం వల్ల ఆనియన్ తొందరగా ఉడుకుతుంది అండ్ పప్పు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ కట్ చేసి పక్కన ఇలా 4 ఆనియన్స్, కొద్దిగా వెల్లుల్లి కట్ చేసి పక్కన పెట్టుకున్న. పప్పు అయితే కొద్దిగా నానింది, కందిపప్పు. అండ్ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఓన్లీ జీలకర్రతో తాలింపు వేయాలి. మనం వచ్చేసి ఎప్పుడైనా మసాలా పప్పు జీరాతోనే తాలింపు వేయాలి, మిరియాలు వేయొద్దు, అదేమంటారు, ఆవాలు వేయొద్దు. ఇక కొద్దిగా జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకు. ఇక్కడ జీరా ఫ్రై అయిపోయింది. మనం ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా ఎక్కువ ఫ్రై అవ్వద్దు, ఓన్లీ కొద్దిగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా మంచిగా కొద్దిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఎప్పుడైనా మసాలా పప్పుకి రెబ్బలతోనే, పొట్టుతోనే పచ్చగా దంచి వేయండి, బాగుంటుంది టేస్ట్. ఇలా ఇది ఫ్రై అవుతుంది కదా మనకు. ఇప్పుడు వెల్లుల్లి ఫ్రై అయిపోయింది. నేను ఇక్కడ కొద్దిగా చిటికేడు ఇంగువ యాడ్ చేస్తున్నా. ఇంగువ యాడ్ చేయడం వల్ల అరుగుదల బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కాలంలో ఇంగువ తింటలేదు, తినండి అప్పుడప్పుడు. పప్పుకైతే సూపర్ ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు మనం పెట్టుకున్న పప్పు నేను ఇక్కడ వాటర్ తోటి యాడ్ చేస్తున్నా. ఇలా కొద్దిగా ఇది ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వాలి మన పప్పు. ఫ్రై అయినాక ఉప్పు, కారం, పసుపు యాడ్ చేస్తాను నేను. కొద్దిగా ఫ్రై అవ్వాలి.
అయితే ఇక్కడ పప్పు చూడండి మంచిగా వాటర్ మొత్తం గుంజేసింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, మసాలా పప్పు కదా కంపల్సరీ ధనియా పొడి వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది మనకు. ఒక్కసారి మంచిగా ఇలా కలిపేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. మసాలా ఏం కూరగాయలు లేనప్పుడు మసాలా పప్పు ఇలా చేసుకోండి. రోటీకైనా బాగుంటుంది, వైట్ రైస్కి, బగారా రైస్కి కూడా సూపర్ ఉంటుంది పప్పు. అయితే చూడండి, ఇప్పుడు కొద్దిగా మనం మసాలా వేసినాం కదా, ఒక 5 నిమిషాలు ఉడకాలి. 5 నిమిషాల తర్వాత తగినంత నీళ్లు వేసి మూత పెట్టేసేయాలి. మంచి సాఫ్ట్ అవ్వాలి పప్పు, మనకు ముద్దపప్పు ఎలా తింటాం అలా. ఒక 2 నుంచి 4 విజిల్స్ కావాలి. ఇలా ఆయిల్ పైకి రావాలి చూడండి, ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చినాక మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా పప్పు మంచిగా ఫ్రై అయిపోయింది, మసాలా కూడా తగినంత నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ పలుచగా ఉండొద్దు మసాలా పప్పు, కందిపప్పు కాబట్టి కొద్దిగా నీళ్ళు ఎక్కువనే తీసుకుంటుంది ఉడకనికి. ఇలా మనము ఇప్పుడు 4 నుంచి 5 విజిల్లు, మా కుక్కర్ అయితే 5 విజిల్లు పడుతుంది, మీ కుక్కర్ ఎన్ని విజిల్ పడుతుంది చూడండి. ముద్దపప్పు లెక్క కావాలి. అయితే ఇది ఏంటంటే మనకు చింతపండు యాడ్ చేయలేదు, గమనించండి. ఇది మంచిగా ఉడికినాక లాస్ట్కి వచ్చి చింతపండు యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకపెడితే యమ్మీ మసాలా పప్పు రెడీ అవుతుంది. ప్రాసెసింగ్ చూపిస్తా. ఇదైతే విజిల్లు పెట్టేద్దాం. యమ్మీ మసాలా పప్పు రెడీ అయిపోయింది. చిన్న వీడియో స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్, చింతపండు వేయడము మర్చిపోయి వేసేసాను. ఏం లేదు, ఒక్క చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టి వేసేసుకోండి. వేసినాక ఇలా ఒక 5 నిమిషాలు ఉడికితే ఇలా ఈ ఫామ్లో ఉండాలి, చూసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. బగారన్నంకి కూడా బాగుంటుంది, వైట్ రైస్కి కూడా బాగుంటుంది, జీరా రైస్కి కూడా సూపర్ ఉంటుంది, రోటీకి కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.